హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో హైటెన్షన్ నెలకొంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించారు. తమను మొదటి ఫ్లోర్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో హైటెన్షన్ నెలకొంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. దీపిక, ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు, జాగృతి చెందినటువంటి నాయకులందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీసులు అనడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత తోపులాట కూడా జరిగింది. లోపలికి అనుమతి ఎందుకు లేదో చెప్పాలని ప్రధానంగా కవిత డిమాండ్ చేస్తూ అక్కడే కూర్చొని బైఠాయించారు. జై భీమ్ అంటూ నినదిస్తూ ఆమె లోపలికి ఖచ్చితంగా అనుమతించాలని చెప్పేసి కూడా ఆమె అక్కడ కూర్చొని బైఠాయించి నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని మొదటి ఫ్లోర్ వరకు కూడా ఎమ్మెల్సీ కవితకి అనుమతించిన తర్వాత ఆమె మొదటి ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత బాబు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలేసి నివాళులర్పించారు. సో గతంలో కూడా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆ సమయంలో కూడా అక్కడ కొంత పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అయితే మొదటి నుంచి కూడా అది కేసీఆర్ కట్టిన ఆనవాళ్లు. కేసీఆర్ కట్టడంతోనే అక్కడ ఎటువంటి అంబేద్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున అధికారికంగా కార్యక్రమాలు చేపట్టడం లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు కూడా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడుబడిన 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తే అది కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళు కాబట్టి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వివక్షత చూపిస్తుందని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదు. అది ప్రభుత్వ ఒత్తిడితోనే, అంటే ప్రభుత్వానికి చెందినటువంటి ఆ నాయకులు చెప్పడంతోనే పోలీసుల వైఖరి కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. కాబట్టి సో ఇలాంటి వైఖరి కరెక్ట్ కాదు. ఎందుకంటే దళిత సమాజాన్ని అవమానించే విధంగా ప్రభుత్వం తీరు ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చారు దళితులకు సంబంధించి. సో వాటిని స్మరించింది. సో ఇప్పుడు కేసీఆర్ కట్టినటువంటి 125 అడుగుల విగ్రహానికి సంబంధించి గతంలో వర్ధంతి సందర్భంగా కూడా కనీసం ఒక పూలదండ కూడా వేయలేదు. ఈ రోజు జయంతి సందర్భంగా మేము పూలమాలేసి నివాళులు అర్పిస్తుంటే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం సరికాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. సో ఏదైనా సరే అక్కడ దాదాపుగా 10-15 నిమిషాల పాటు కూడా కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ బైఠాయించారు, నేను గట్టిగా నినాదాలు చేస్తూ కూర్చున్నారు. సో ఆ సమయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకొని వెంటనే కవితని మొదటి ఫ్లోర్ వరకు కూడా తీసుకెళ్లారు. అయితే ఆ తీసుకెళ్తున్న సమయంలో కొందరిని మాత్రమే లోపలికి అనుమతించారు పోలీసులు. పెద్ద ఎత్తున కవితతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గరికి వెళ్లారు. సో ఆ సమయంలో కొందరిని మాత్రమే పైకి అనుమతించడంతో కవిత పైకి వెళ్ళిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సో అక్కడి నుంచి కిందికి వచ్చారు. మరి కాసేపట్లో కవిత కూడా మీడియాతో మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.